పూజారులకి దక్షిణ ఎందుకు ఇవ్వాలి? ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాం. దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ. ప్రదక్షిణ అనేది మనకు మనముగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడం. ప్రదక్షిణము ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము. సమర్పణ ఎందుకు? సాధారణంగా మనకు ఏ పని చేసి పెట్టినా సరే వాళ్ళు ఎవరికైనా వారి కష్టానికి తగ్గట్టుగా డబ్బులు లేక కష్టానికి ప్రతిఫలం ఇవ్వడం ధర్మం. ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం. ఇది నేను కాదు, వాల్మీకి రామాయణంలో భరతుడు చెప్పిన ధర్మము. ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో చూద్దాం. వేదం అంటేనే దైవం. మానవ నేత్రమునకి కనిపించని దైవము మంత్రరూపములో వేదరాశిలో నిక్షిప్తమయ్యి మనకు వినిపిస్తారు. మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించే వేదము. అటువంటి దైవముకి కానీ వేదముకు కానీ వెలకట్టే సొమ్ము ఎంత? పూజాధికాలు యజ్ఞయాగాదులు చేయగలిగితే దక్షత కలిగిన వారు ఎవరు? కేవలం పూజారులే పూజారులకు దక్షిణ ఇచ్చేది వేదము. చదివితే దక్షత పొందిన దక్షకులు గనక వారిలో ఉన్న వేదముకి విలువ, ఆ వేదముకు విలువ కట్టేంత వారము మనము కాదు. ఈ విషయం గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ 10 రూపాయలలో లేక 100 రూపాయలలో విలువ కట్టి ఇవ్వడము అని కాదు. అది తప్పు. గుడిలో పూజ లేక, అర్చన లేక, హారతి లేక, ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్న పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే నియమము అని. కానీ ఇది తప్పకుండా పాటించవలసిన ధర్మము, ఆచారం కూడా. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితము ఖచ్చితంగా దక్కదు. ఇది వాస్తవము, సత్యము కూడా. పూజారులకు వారి సంతృప్తి కలిగి దక్షిణ ఇవ్వడం చేత, వారు సంతృప్తి చెందడం చేత పొందేవి ఏమిటంటే వారి కంఠము, స్వరము, ఊపిరితిత్తులను అనుక్షణము నొప్పిస్తూ అనుగుణంగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాధికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము. దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసము ఇవ్వడము. జీవులను ఉద్ధరించడము దైవధర్మము. వేద రూపమున తనను స్మరించి సర్వ మానవాళికి శుభము కలిగించే మనకు దైవమునకు సాధనములుగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే తన ధర్మము కోసము ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు.